ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. సెలవు దినం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ అధికంగా ఉంది. ప్రస్తుతం కిలోమీటర్ మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. సాయంత్రానికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాదం అలాగే లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక వాహనంతో పాటు వీల్ చైర్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఎంతసేపు అయినా కూడా క్యూ లైన్లు కదలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మరింత సమాచారాన్ని ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఉత్సవాలలో 4వ రోజు భాగంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. క్యూ లైన్లు 2 కిలోమీటర్ల మేర దుర్గా ఘాట్ రోడ్ దగ్గర నుంచి అయితే కనుక భక్తులందరూ కూడా నడుచుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. చూడొచ్చు క్యూ లైన్లో మొదటి 2 క్యూ లైన్లు అయితే కనుక 100-300 లైన్లు కదులుతున్నాయి తప్ప 500 క్యూ లైన్లు చాలాసేపటి నుంచి కూడా ఆపేశారని చెప్పేసి భక్తులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అటు ఫ్రీ లైన్ 300 లైన్ 100 లైన్ అయితే కనుక కదులుతుంది. ఇటు విఐపి దర్శనాలు కూడా టైం స్లాట్ల ప్రకారం 8 గంటల నుంచి 10 గంటల వరకే విఐపి వివిఐపి దర్శనాలకు సంబంధించి కూడా అధికారులు ఒక టైంని కేటాయించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి వరకు 10 గంటల వరకు కూడా వాళ్ళందరినీ ఎలో చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల సతీమణులు కొంతమంది వచ్చారు. ఈ మరికొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేల అనుచరులు అయి ఉండొచ్చు, లేకపోతే పోలీస్ సిబ్బంది ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు. ఇలా చాలామంది ఫ్యామిలీస్ దర్శనాలకి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక వివిఐపి విఐపి దర్శనాలని ముందుకు వదులుతున్న సిచ్యువేషన్ ఉంది. 500 లైన్కి చూద్దాం మనం. 500 లైన్ మొత్తం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూద్దాం మనం. అటువైపు మొత్తం కదులుతున్నాయి. ఒక్క 500 లైన్ మాత్రం కదలడం లేదు. ఒకసారి చూడండి, విజువల్స్లో మీకు అర్థమైపోతుంది. వీళ్ళనే ఇక్కడ ఎవరైతే భక్తుల నుంచి ఉన్నారో, భవానీల నుంచి ఉన్నారో, వాళ్ళు ఎంతసేపటి నుంచి నుంచున్నారు, ఏంటి వాళ్ళకి దర్శన భాగ్యం కలుగుతుందా లేదా, ఎంతసేపటికి కలుగుతుంది, ఎంతసేపు అమ్మవారి కోసం ఎదురు చూడాలి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి కింద నుంచి వస్తున్నామమ్మా, లైన్ ఇంకా రాలేదు. అమ్మవారి దర్శనం అవ్వాలనే చూస్తున్నామమ్మా. తొందరగా పిల్ల జలతో చల్లగా కాపాడుతాను. పొద్దున్నే ఇంటికి వచ్చామండి, ఇప్పుడు వచ్చి అవ్వలేదు. బస్సు 11:30కి బస్సు, ఇంకా దర్శనం అవ్వలేదు. 500 తీసుకున్నాం. ఫ్రీ దర్శనం వెళ్ళిపోతుంది, 100 రూపాయలు వెళ్ళిపోతుంది, 200 300 వెళ్ళిపోతుంది, 500 మాత్రం వదలట్లేదు. ఖాళీ ఉండట్లేదు అసలు మాకు. ఇప్పుడు 11:30కి బస్సు. ఎందుకంటారు? ఏ రీజన్ ప్రకారం 500 లైన్? ఓన్లీ విఐపీలు వస్తున్నారని వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తున్నారు తప్ప మమ్మల్ని ఆపేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారని మేము మనుషులం కాదా? మాకు ఉన్నది కదా, మేము బే వెళ్ళాలనే కదా 500లోకి వచ్చింది. లేదంటే 100-300లో వెళ్తాం కదా. మేము బే వెళ్ళాలని ఇందులో విఐపీలోకి వస్తే విఐపీలను వదులుతున్నారు, మమ్మల్ని ఆపేస్తున్నారు. ఆల్మోస్ట్ చూడండి ఎంత దూరం వరకు ఆపేశారు. అందరు కింద వరకు వెయిట్ అయింది. 500లోకి వచ్చిన వాళ్ళు అందరూ వరస్ట్గా ఉంచారు. రోడ్ మొత్తం అంతా కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంది మేడం. మేము 7 గంటలకు లోనకి వచ్చి ఇప్పుడు 10:30, 11 అవుతుంది. ఇప్పుడు వచ్చి ఇంకా గుడి ఎంట్రన్స్లో కూడా వెళ్ళలేదు. మా పరిస్థితి అది. మరి దర్శించుకునే భాగ్యం దక్కుతుంది అనుకో. ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా 6:30 నుంచి ఇప్పుడు 500 క్యూలో ఉన్నాం. ఏం లాభం చెప్పు, మొత్తం క్యూ బంద్ అయిపోయింది. పంపించట్లేదు. 7 గంటల కాడ వినాయకుడి గుడి దగ్గర లైన్లో నుంచుంటే ఇప్పుడు అందరిలోనే కలిపేశారు. 500 టికెట్ అయినా ఫారం సపరేట్గా పంపించమన్నా పంపించలేదు. పెద్దవాళ్ళం కాలు నొప్పి పంపించమన్నా పంపించలేదు. ఏంటిది డబ్బులు 500 తొందరగా వెళ్తామని టికెట్ తీసుకుంటుంటే పంపించట్లేదు. ఏం బాగోలేదు. ఈ 500 రూపాయలు వాళ్ళకి వేరే క్యూ లైన్ పెట్టాలి, అది పెట్టలేదు. అందరిలో కలిపేశారు. కింద నుంచి కూడా ఏం గైడ్ చేయటం లేదు. బస్సులు వేస్తున్నాం 500కి, ఏం చెప్పట్ల వాళ్ళగా. కిందన వాళ్ళు మాకు గైడ్ చేయాలి కదా, గైడ్ చేయటం లేదు. అసలు బాగాలేదు ఏమి సిస్టమ్ అంతా. చూడొచ్చు భక్తులందరూ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో. కింద సిబ్బంది సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే 500 లైన్ ఇప్పుడే మెల్లమెల్లగా కొంచెం కదులుతూ ఉంది.
ఏంటి ఎందుకు ఏమీ లేదు? చాలా టైం పడుతుందమ్మా. 7 గంటలకు వచ్చాము మేము. టైం ఎంత అవుతుంది? చూడండి 10:30, 11 అవుతుంది. అవును. ఇప్పటిదాకా వెయిట్ చేశారు. ఎక్కడి నుంచి క్యూ లైన్ అంతా? వినాయక స్వామి గుడి ఉంది కదా, అక్కడి నుంచి అండి. ఇప్పుడే కదా అవుతుంది 500 లైన్. అంటే అక్కడ డివైడ్ అనేది లేదు, 500, 300 అనేది అందరినీ కలిపేశారు. దానివల్ల 500 టికెట్ తీసుకున్నా కూడా ఏం ఉపయోగం లేదు. అదే అనమాట. థ్యాంక్ యూ. సో చూడొచ్చు 500 లైన్ను 300 లైన్ కలిపేశారు కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా మారుతోంది సిచ్యువేషన్ అని చెప్పేసి అని అంటున్నారు. మాట్లాడదాం. ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? క్యూ లైన్ అంతా బాగానే ఉందా? 500 రూపాయల కంటే 300 లైన్లో మంచిగా వెళ్ళిపోతారు ఫ్రీగా. 500 రూపాయల వాళ్ళే లైన్ చాలా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చినామండి, ఫస్ట్ టైం వచ్చినాం. సాటిస్ఫాక్షన్ ఉందా వచ్చి అమ్మవారి? ఏమో మొదటిసారి వచ్చినాం, ఇక చూస్తేనే ఎవరికైతే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఎవరికైతే లైన్లో ఉన్నాం. ఇప్పుడు భవానీ మేము రామగుండం నుండి వచ్చాం. విఐపి దర్శనం అన్నారు. 500 టికెట్ తీసుకున్నాం. ఆ 500 టికెట్ తీసుకున్నా కూడా విఐపి దర్శనం టికెట్ తీసుకున్నప్పుడు 500 లైన్లో ఎందుకు వస్తుంది? 500 లైన్ అని చెప్పారు కదా. విఐపిది కాదు ఇది, 500 లైన్ ఇది. 500 3 అవర్స్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా 3 అవర్స్ అయింది, ఇంకా దర్శనం కాలే. సుమారు ఎంత టైం పట్టింది? ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు వినాయకుడి గుడి దగ్గర నుంచి? క్యూ లైన్లో ఎంత టైం పడుతుంది? ఇప్పటి వరకు మేము 3 కిలోమీటర్లు నడిచినాం. 2 అవర్స్ అయింది. ఇప్పుడు ఇంకొక 1 అవర్ పడుతుంది, 3 అవర్స్. 500 టికెట్కి. సో చూస్తున్నాం కదా మనం, సుమారు 3 కిలోమీటర్ల మేర వరకు అయితే కనుక వాళ్ళు నడుచుకుంటూ వచ్చాము అనేసి చెప్తూ ఉన్నారు. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు 500 రూపాయలు పెట్టి టికెట్ని కొనుగోలు చేశారు. విఐపి దర్శనమే 500 టికెట్కే విఐపి దర్శనం అనేసి చెప్తున్నారు. అదే విఐపి దర్శనానికి కూడా వాళ్ళని క్యూ లైన్లో ఇంతసేపు వెయిట్ చేయించడం, 3 అమ్మని చూడడానికి ఎంతసేపు ట్రావెల్ చేసినా తప్పులేదు. బట్ కానీ ఇక్కడ వెయిట్ చేయించడం అనేది విఐపి దర్శనాలకు ప్రిఫరెన్స్ ఇస్తూ కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్కటి కవర్ చేశాము. మిగిలిన అంశాల దగ్గర కూడా వెళ్దాము. ప్రెజెంట్ అయితే ఈ క్యూ లైన్ల దగ్గర సిచ్యువేషన్ అయితే ఇంద్రకీలాద్రి పైన ఇలా ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.